సైబర్ నేరాలకు పాల్పడేందుకు సిద్ధమైన దుండగుల భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇందుకోసం భారీగా మొబైల్ ఫోన్లు సేకరించి 6గురిపై కేసు నమోదు చేయగా 5గురు అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2125 పాత మొబైల్ ఫోన్లు, 107 సిమ్ కార్డులు, 5 బీహార్కు చెందిన బైక్లు, 600 మొబైల్ బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. సైబర్ నేరాలు చేయాలని పథకం వేసిన ఘరానా ముఠాను ఆదిలాబాద్ 2వ పట్టణ సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిని అరెస్టు చేశారు. బీహార్కు చెందిన 6గురు నిందితులు ముఠాగా ఏర్పడి దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడేందుకు వేసుకున్న ప్లాన్లో భాగంగా A1 తబరక్ గ్యాంగ్ లీడర్గా వ్యవహరిస్తున్నాడు. మిగిలిన 5గురు బీహార్ రాష్ట్రం నుండి 5 బైకులతో తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ప్లాస్టిక్ డబ్బాలకు పాత మొబైల్ ఫోన్ల సేకరణ చేపడుతున్నారు. గ్రామాల పట్టణంలోని పలు వీధుల్లో తిరుగుతూ పాత మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, బ్యాటరీలను సేకరిస్తున్నారు. సిమ్ కార్డుల ద్వారా, ఫోన్ల ద్వారా వివిధ రాష్ట్రాల్లోని ప్రజలకు బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేసి వారిని సైబర్ నేరం బారిన పడే విధంగా చేసి డబ్బులు సంపాదించాలనేది వీరి ప్లాన్. ఈ కుట్రను పోలీసులు భగ్నం చేసి 5గురిని అదుపులోకి తీసుకున్నారు. 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇదివరకే వీరు కర్ణాటక రాష్ట్రం నుండి దాదాపుగా 10 నుండి 10,000 వరకు మొబైల్ ఫోన్లను సేకరించి వాటి ద్వారా వివిధ సైబర్ నేరాలకు పాల్పడటం జరిగింది. సైబర్ నేరస్తులు ఈ కుట్రను చాకచక్యంగా కనుక్కుని వారిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ డీఎస్పీతో పాటుగా డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. నిన్న ఒక మంచి కేసు పట్టుకున్నారు. దీనిలో దాదాపు 2125 ఓల్డ్ మొబైల్ ఫోన్, 107 సిమ్ కార్డ్స్, 5 బైక్స్ బీహార్ చెందిన 600 మొబైల్ బ్యాటరీస్ సీజ్ అయినాయి. ఈ కేసు అంటే ఏంటి అంటే, ఇప్పుడు బీహార్ నుండి 5గురు మంది వచ్చి ఇక్కడ ఒక A1 వాళ్ళ ఇక్కడ పంపించారు. వాళ్ళందరికీ ఇక్కడ వచ్చి వీళ్ళు మొబైల్ ఫోన్స్ ఎవరైనా ఊరు పోయి పాత ఫోన్స్ ఎవరి దగ్గర ఉంటే నడవట్లేదు వాళ్ళకి చిన్న చిన్న టిఫిన్ బాక్స్ ఇచ్చి 50 రూపీస్లో, అంటే 50 రూపీస్ టిఫిన్ బాక్స్ వాళ్ళకి ఈ ఫోన్ ప్లేస్లో ఇస్తున్నారు. సో ఊరు వాళ్ళు కూడా, విలేజర్స్ కూడా, అంటే వితౌట్ నోయింగ్ అంటే వీళ్ళు ఏం చేయొచ్చు ఇట్లయినా ఫోన్స్తో వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకంటే ఒక ఫోన్ లాగా, అది ఒక టిఫిన్ బాక్స్ లాగా వస్తుంది. ఈ ఫోన్స్కి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇట్లా అన్నీ గ్యాదర్ చేసి మళ్ళీ ఒక బీహార్లో ఒక చెందిన పర్సన్కి ఇస్తున్నారు. ఆ బీహార్ పర్సన్ ఈ ఫోన్స్కి వాడుకొని, ఆ IMI నెంబర్ వాడుకొని సైబర్ ఒఫెన్సెస్ మేబీ మళ్ళీ థాయిలాండ్లో, మయన్మార్లో, కంబోడియాలో, లాఓస్లో ఇట్లయినా సైబర్ ఒఫెన్సెస్ వీళ్ళతో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు A1 అబ్స్కాండింగ్ ఉన్నారు. అతను పట్టుకొని మేబీ ఇది కాకుండా, సైబర్ ఫ్రాడ్ కాకుండా ఏమైనా యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారా లేదా అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇప్పుడు మీ అందరు ప్రెస్ మిత్రులతో ఏంటి అంటే, మీరు అందరికీ ఇది కొంచెం జనాలకి, లోకల్ విలేజర్స్కి చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ ఫోన్ అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఈ IMI నంబర్ ఉంటుంది దానిలో. మళ్ళీ మీరు అమ్మిన తర్వాత, అమ్మినప్పుడు కూడా కొంచెం మంచి వ్యక్తికి అమ్మాలి. కొన్నప్పుడు కూడా ఎవరైనా కొంటున్నారు సెకండ్ హ్యాండ్ ఫోన్స్ మొత్తం బిల్స్తో సహా కొనాలి. ఎందుకంటే ఇది రాంగ్ హ్యాండ్లో పోతే వాళ్ళ మేబీ వేరియస్ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్కి వాడితే ఆ లింక్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీరు మీ సిమ్ వాడుకొని అప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అవుతుంది. సో ఇది కొంచెం మనం చూసుకోవాల్సింది. ఎందుకంటే మనం నేషన్ కోసం, నేషనల్ సెక్యూరిటీ కోసం ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఇది ఒకసారి మీరు అందరు ఊరు వాళ్ళతో, విలేజర్స్తో, లోకల్ ఆదిలాబాద్ వాళ్ళతో ఈ మనవి దట్ మీ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మినప్పుడు కొంచెం చూసుకొని అమ్మాలి. ఏమైనా ఇల్లీగల్ మీకు అనిపిస్తే తొందరగా 100 డయల్ చేయాల్సింది. చాలాసార్లు మనం 100 డయల్ చేయము, దట్ మళ్ళీ ఎందుకు పోలీస్ వస్తుంది. మీరు తొందరగా 100 డయల్, మీకు ఏమైనా చిన్నగా అనిపిస్తే దట్ ఇది క్రైమ్ ఉండొచ్చు, నేరం ఉండొచ్చు, మీరు 100 డయల్ చేస్తే మన లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చి అక్కడ వెరిఫై చేస్తారు. దీనికి కూడా మ్యాక్సిమం ఎఫర్ట్ మన సైబర్ DSP గారు ఉన్నారు. ఇతను చాలా ప్రచారం చేసిన వల్ల దట్ ప్రతిసారి దాన్ని చైతన్యం చేస్తున్నారు దట్ సైబర్ ఫ్రాడ్ ఇట్లా జరగవచ్చు. ఎందుకంటే సిమిలర్ ఒఫెన్స్ మన రామగుండంలో జరిగింది అరౌండ్ I think 1 year బ్యాక్. అక్కడ రామగుండంలో కూడా సేమ్ ఒఫెన్స్ జరిగింది. కర్ణాటకలో కూడా వీలే 5 ఒఫెండర్స్ కర్ణాటక నుండి కూడా ఒక ఊరు నుండి 10,000 ఇట్లయినా ఫోన్స్ కలెక్ట్ చేసి ఆ బీహార్ అతనికి ఇచ్చారు. సో వాళ్ళ బీహార్ నుండి కూడా డైరెక్ట్లీ బైక్స్లో వచ్చారు.
సో ఈ మ్యాక్సిమమ్ బెనిఫిట్ గోస్ టు దిస్ సైబర్ డిఎస్పీ. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో మ్యాక్సిమం చైతన్యం ఉండాలి సైబర్ ఒఫెన్సెస్ పైన. ఎందుకంటే ఇప్పుడు జరిగిన మ్యాక్సిమం ఒఫెన్స్, మెయిన్ ఒఫెన్స్ అంటే సైబర్ ఒఫెన్స్. సో సైబర్ ఒఫెన్స్ పైన మనం చైతన్యం ఎక్కువ ఉండాలి. మనం కూడా జిల్లా పోలీస్ సైడ్ నుండి ఈ ఎఫర్ట్ స్టార్ట్ చేస్తాము, ఒక ప్రోగ్రామ్ లాగా మీకోసం లాగా ఏర్పాటు చేస్తాము. సో దట్